సనాతనం నిత్యనూతనం పురా అపి నవం పురాణం. పురాణాల్లో 18 పురాణాలు వ్యాసుల వారు చెప్పారండి. 18 పురాణాలు వ్యాసుల వారే చెప్పారు. 18 పురాణాల్లో పేరు మార్చిన అర్థాలు మారలే. ఎక్కడో ఒక చోట సృష్టి ఉత్పత్తి ఉన్నది, ఎక్కడో ఒక చోట రాక్షస సంహారం ఉన్నది, ఎక్కడో ఒక చోట ఆ వంశానికి అంతిమం ఉన్నది, మళ్ళీ దాంట్లో భక్తుల యొక్క గాథ ఉన్నది, దుర్నాయకుల యొక్క హననం ఉన్నది, భక్తుల్ని ఉద్ధరించేటువంటి భవిష్యత్తులో మన ప్రణాళిక అందులో నిష్ట అయి ఉన్నది. ఈరోజు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, రేపు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిన్న మనం వచ్చాము అంటే ఆ సమస్యకు పరిష్కారంతోనే ఈ వేళకు వచ్చాం. అంటే ఏ రోజుకు ఆ రోజు నిత్యనూతనం పురాణం, పురాణంలో దాగి ఉన్నది సనాతన ధర్మం. కాబట్టి సనాతనాన్ని నూతనం అనటానికి ఎంతో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముక్తకంఠంతో ఏకవాక్యంగా చెప్పగలిగిన మాట ఏదైనా ఉన్నది అంటే సనాతనం నిత్యనూతనం.